వారికి తిరిగి కొనసాగించారు. సో ప్రస్తుతం వారందరూ కూడా మళ్ళీ తిరిగి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానాలకు కూడా తరలించడం జరిగింది. సో ప్రధానంగా చూసినప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఇటు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వరకు మొత్తం 12 మంది ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా వారు బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా అలాంటివి ఏమీ కూడా ఫలించిన పరిస్థితి. సో ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాత్కాలికంగా ఆయన మరొక పిటిషన్ కూడా వేశారు మధ్యంతర బెయిల్ కోసం. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇదొక అంశం అయితే, ఇక మరొక అంశం ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఐపీఎస్లుగా పనిచేసినటువంటి అధికారులు చాలామంది కూడా ఇవాళ సస్పెన్షన్లకు గురవడం లేదా కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వీరిలో పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ సంబంధించినటువంటి విషయం ఆయనకు వచ్చే నెల ఫిబ్రవరి 24 వరకు కొనసాగించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. ఇక మరొక అంశం చూసినప్పుడు ఐపీఎస్ సంజయ్ సంబంధించిన విషయంలో ఈయన అగ్నిమాపక శాఖ అలానే సిఐడిలో పనిచేస్తున్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పైన కూడా కేసు నమోదైంది. దీంట్లో ఆయన కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు దీనికి సంబంధించినటువంటి కేసు పైన బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ముందస్తు బెయిల్కి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేమీ లభించలేదు. సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఖచ్చితంగా లొంగిపోవాలి అని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన లొంగిపోయారు. రిమాండ్ కూడా విధించారు. సో ఇలా ఓవరాల్గా చూసుకున్నప్పుడు జగన్ మోహన్ రెడ్డితో పాటు పనిచేసినటువంటి టీం కావచ్చు, లేదా ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీరందరికి సంబంధించినటువంటి కేసుల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ బ్యాచ్కి అంతా ఊరట లభించలేదు. సో చాలామంది ప్రయత్నాలు సాగించారు, తమకు రిలీఫ్ వస్తుందని అనేక రకాల ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఖచ్చితంగా వీరందరూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సంజయ్ విషయంలో కూడా చాలా సంచలనం. ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలు కావచ్చు, లేదా పైవారి ఆదేశాలతో కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన చేసినటువంటి ప్రచారం, ప్రెస్ మీట్లు ఇంత అంతా సంచలనం కలిగించలేదు. సో ప్రస్తుతం ఆయన తనపైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆయన ఏసీబీ కోర్టులో కూడా లొంగిపోయారు. సో ఒకే రోజు ఈ యొక్క 3 పరిణామాల్లో కూడా జగన్ టీంకు జరిగినటువంటి ఎదురు దెబ్బ సో ఏంటి, అసలు ప్రధానంగా చూసినప్పుడు సునీల్ కుమార్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేదా సంజయ్ సంబంధించినటువంటి భౌతవ్యం ఏమిటి అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రసాద్ కూడా ఏసీబీ కోర్టు నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా ఇవాళ ఒక 3 పరిణామాలు అయితే, మొదటిగా ఒకసారి సంజయ్ విషయానికే వద్దాం. సంజయ్ సంబంధించిన